ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతం పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించినట్లు ప్రకటించబడింది? ఏ. ఢిల్లీ, బి. లడఖ్, సి. పుదుచ్చేరి, డి. చండీగఢ్. సమాధానం బి. లడఖ్. ఏ దేశం యొక్క మూన్ మిషన్ సి. చెంజియరు ఇటీవల చంద్రుని యొక్క చీకటి భాగం నుండి మట్టిని తీసుకువచ్చింది? ఏ. యునైటెడ్ స్టేట్స్, బి. రష్యా, సి. చైనా, డి. భారతదేశం. సమాధానం సి. చైనా. ఇటీవల వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. సుమిత్రా మహాజన్, బి. ఓం బిర్లా, సి. మీరా కుమార్, డి. జి. మావలంకర్. సమాధానం బి. ఓం బిర్లా. ఇటీవల అండర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఏ. 8, బి. 9, సి. 10, డి. 11. సమాధానం డి. 11. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన అన్ని జిల్లాల్లో ప్రధాని మంత్రి ఎక్సలెన్స్ కళాశాల స్థాపనకు ఆమోదం తెలిపింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. సమాధానం బి. మధ్యప్రదేశ్. ఆర్బీఐ డేటా ప్రకారం మార్చి 2024 చివరి నాటికి భారతదేశం యొక్క బాహ్య రుణం ఎంత? ఏ. $563.8 బిలియన్, బి. $663.8 బిలియన్, సి. $763.8 బిలియన్, డి. $863.8 బిలియన్. సమాధానం బి. $663.8 బిలియన్. యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ఏ దేశాన్ని నాటోయేతర మిత్రదేశంగా ప్రకటించింది? ఏ. నైజీరియా, బి. కెన్యా, సి. దక్షిణాఫ్రికా, డి. ఈజిప్ట్. సమాధానం బి. కెన్యా. 2024 సంవత్సరానికి వన్ వీక్ వన్ థీమ్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ. నరేంద్ర మోడీ, బి. అమిత్ షా, సి. జితేంద్ర సింగ్, డి. రాజ్నాథ్ సింగ్. సమాధానం సి. జితేంద్ర సింగ్. 96,000 కోట్ల విలువైన 5G ఎయిర్వేవ్ల యొక్క తాజా వేలాన్ని భారతదేశం ఎప్పుడు ప్రారంభించింది? ఏ. జూన్ 20, 2024, బి. జూన్ 22, 2024, సి. జూన్ 25, 2024, డి. జూన్ 30, 2024. సమాధానం సి. జూన్ 25, 2024.